నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి, మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి, మాకు సపోర్ట్ అందించండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనం ప్రేమ తరంగాలు అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్. విరాట్ భుజం మీద చెయ్యి వేశాడు నిరంజన్. రంజన్ గారు అలా చెయ్యి వేసేటప్పటికే విరాట్ తండ్రిని చూశాడు. వీరు, శృతి జాగ్రత్త అన్నారు. ఎస్ డాడ్ అని తలూపాడు విరాట్. అందరూ ఇంటికి వచ్చారు. విరాట్ రూంలోకి రాగానే శృతి వెనకే వచ్చి విరాట్ చేయి వైపు చూస్తూ నిల్చుంది. ఏంటి అన్నాడు. దెబ్బ ఎలా ఉంది అంది. శృతి దగ్గరగా వచ్చాడు. ఏంటి వాడిని అలా చాబాదేశావు అన్నాడు. తలంచుకుంది సిగ్గుతో. రాకాసి అన్నాడు. నవ్వింది. ఇట్స్ ఓకే గో అన్నాడు. నవ్వి వెళ్ళిపోయింది శృతి. అలా 2 రోజులు గడిచాయి. విరాట్ క్యాంపుకు వెళ్ళాడు. మళ్ళీ సాటర్డే నైట్ వస్తాడు. వస్తూనే చాలా టైర్డ్గా వచ్చాడు విరాట్. వారం తర్వాత విరాట్ని చూసి, ఏమండి డిన్నర్ పెడతాను రండి అని చెప్పి పిలిచింది శృతి. శృతి, ఐఎమ్ వెరీ టైర్డ్, నాకేమీ వద్దు, ఏదన్నా తాగడానికి ఇచ్చే చాలు అన్నాడు పడుకుంటూ. కానీ అని ఏదో చెప్పబోయిన శృతి మాటలు వినకుండా అతడు అలసటతో మంచం మీద వాలిపోయాడు. కానీ శృతి పెరుగన్నం కలిపి తీసుకొచ్చింది. ప్లీజ్ కొంచెం తినండి అంది. అబ్బా నాకు ఇప్పుడు ఓపిక లేదు అన్నాడు. ప్లీజ్ నీరసం వస్తుంది, నోరు తెరవండి నేను పెడతాను అంది. నోరు తెరిచాడు. నవ్వి గబగబా పెట్టేసింది శృతి. తిని చాలు శృతి చాలు, ఐఎమ్ వెరీ మచ్ టైర్డ్, నాకు ఇంకా నిద్ర ఆపుకోలేకపోతున్నాను అని అతను వాలిపోయాడు. అతన్ని చూస్తూ కూర్చుంది. ఒక 2 నిమిషాలు శృతి. పాపం ఎంత అలసిపోయాడో అని రగ్గు సరిగ్గా కప్పి నిమిషంలో నిద్రపోయిన అతన్ని ఇంకో 2 సార్లు చూసుకొని తన పని మీద వెళ్ళిపోయింది శృతి. తననే చూస్తూ ఆనందంగా నిద్రపోయింది. మళ్ళీ తర్వాత వచ్చి కూడా మర్నాడు విరాట్ లేచి వచ్చేటప్పటికి అందరూ లాన్లో కూర్చొని ఉన్నారు. గుడ్ మార్నింగ్ అన్నాడు. అందరూ చూసి గుడ్ మార్నింగ్ అన్నారు. విక్కీ పక్కన కూర్చున్నాడు. అమ్మా నిన్నోటి అడగనా అన్నాడు విక్కీ. ఏంట్రా అది అంది ఆవిడ. విరాట్కి కాఫీ తెచ్చిచ్చింది శృతి. అమ్మ నేను అందంగా లేనా అన్నాడు. రంజన్ గారు ఎవరన్నారా మాట, నువ్వు చాలా అందగాడివి, కాదని ఎవరంటారు, బాగా చెప్పండి డాడ్ ప్లీజ్ అన్నాడు. నీకేన్రా హ్యాండ్సమ్ బాయ్ అన్నారు రంజన్ గారు. సుధ కూడా నవ్వేసింది. నా కొడుక్కి వంక పెట్టేందుకు వెతకాలరా అంది ప్రేమగా విక్రమ్ని చూస్తూ. విరాట్ నవ్వుతూ చూస్తున్నాడు ఈ సంభాషణంతా. మా కాలేజ్లో నన్ను అందరూ అలానే అంటారు అన్నాడు. ఏయ్ ఇప్పుడు నీ సోదేంట్రా అంది శృతి. వస్తున్నా తల్లి, అక్కడికే వస్తున్నాను. మేడం అక్కడికే నేను వస్తున్నా అన్నాడు. అందరూ విక్కీని చూశారు. అమ్మ శృతికి నేను క్లాస్మేట్ని, బెస్ట్ ఫ్రెండ్ని, బెంచ్మేట్ని కూడా కదా, మరి నేనెందుకు నచ్చలేదు అన్నాడు. శృతి వెంటనే విరాట్ని చూసింది. విరాట్ తనని చూశాడు. ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకున్నారు క్షణం పాటు. శృతి తేరుకొని, ఎందుకంటే నువ్వు కోతివి కాబట్టి, అందుకే నాకు నచ్చలేదు అంది. వాట్ మామ్ డాడ్ బ్రో చూసారా ఈ ఇంటిని, ఈ సారీ ఈ ఇంటి చందమామని పట్టుకొని ఎంత మాట అంటోందో అన్నాడు. అందరూ నవ్వేశారు. శృతి చెవు పట్టుకొని, చెప్పవే నేను కోతినా అన్నాడు. అరే నేను నీ వదినన్రా, అలా చెవు పట్టుకుంటావేంటి అంది. అది తర్వాత, ఫస్ట్ నా బెస్టీవి, ముందర చెప్పు అన్నాడు. ఒక్క రీజన్ చెప్పు. ఒక్కటంటే ఒక్క రీజన్ అన్నాడు. ఏంటి రీజన్ అంది. అదే ఒక్కటంటే ఒక్క రీజన్, నేను కోతిని అన్నావు కదా, దాని రీజన్ చెప్పు అని అన్నాడు. ఒకటేంటి 100 చెప్తాను అంది. సరే ముందర ఒకటి చెప్పు, తర్వాత 100 వింటాను అన్నాడు. నువ్వు చెప్తే అప్పుడు నీ చెవు వదిలేస్తాను అన్నాడు. ముందర నువ్వు చెవు వదులు, ఆ తర్వాత నేను చెప్తాను అంది. సరే చెప్పు అన్నాడు.
నువ్వు మా ఆయనంత బుద్ధిమంతుడివి కావురా అందుకని అంది. ఇది మాత్రం నిజం అన్నారు రంజన్ గారు. డాడ్ అన్నాడు విక్కీ అలిగినట్లుగా ముఖం పెట్టి. విరాట్ శృతినే ఆనందంగా చూసుకున్నాడు. అందరూ నవ్వుకున్నారు. గుడ్ మార్నింగ్ అన్న మాటలకి అందరూ అటువైపు చూశారు. కిరణ్ వచ్చి గుమ్మంలో నుంచొనున్నాడు. రారా అన్నాడు విక్కీ. విరాట్ ఏంట్రా ఇంత పొద్దున్నే దర్శనం? ఇంత పొద్దున్నే దర్శనం ఇచ్చావేంటి అన్నాడు. ఏం లేదు, ఇటువైపు నుంచి వెళ్తూ దొరగారు రాత్రి క్యాంపు నుంచి వచ్చారుగా, చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు. శృతి కాఫీ తెచ్చి అతనికి కూడా ఇచ్చింది. థ్యాంక్ యూ సిస్టర్ అన్నాడు. మామ్, మీకు శృతి లవ్ స్టోరీ చెప్పనా అన్నాడు విక్రమ్. రంజన్ సుధా ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. శృతి విక్కీ అంది గట్టిగా. అదేం లేదు శృతి, ఫస్ట్ క్రష్, డీప్ లవ్ అన్నాడు. చెప్పు అన్నాడు విరాట్ సీరియస్గా. బ్రదర్, యు ఆర్ సో ఇంట్రెస్టెడ్, తర్వాత నా ఫ్రెండ్ని ఏమనవు కదా అన్నాడు విక్కీ. విక్కీ అంది గాబరాగా శృతి. కిరణ్ విరాట్నే చూస్తున్నాడు. అమ్మ, ఒకరోజు మేమందరం కాలేజీకి వచ్చాం అని చెప్పడం స్టార్ట్ చేశాడు విక్కీ. ఒక అబ్బాయి బెంజ్ కారులో దిగాడు. శృతి లోపలికి వస్తూ అతన్ని చూసింది. 6 అడుగులు, సీరియస్ లుక్తో, చాలా హ్యాండ్సమ్ అయిన ఫిగర్, స్టైలిష్గా ఉన్న ఆ రూపం చూసి శృతి లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి చూడాలి ఈవిడ గారి పని. ఈ రోజు వరకు అతన్ని నిమిషం మరవలేదు. విరాట్ ముఖం కందిపోయింది. అసలు కలలో కూడా మరవదనే అనుకుంటాను అన్నాడు. ఇంతకీ అతనెవరు అన్నాడు కిరణ్. మీ అందరికీ తెలిసిన అబ్బాయే అన్నాడు విక్రమ్. విరాట్ కిరణ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తెలుసా అంది సుధ కూడా. అవునమ్మా, ఆ అబ్బాయి వివరాలకి నన్ను చంపేసిందనుకో, బట్ షీఈ్ ఎ ట్రూ లవర్ అన్నాడు. ఇంతకీ ఎవరతను అన్నారు రంజన్ గారు కందిపోయిన ముఖం కొడుకుది చూస్తూ. చెప్తున్నా చెప్తున్నా అన్నాడు విక్కీ ఊరిస్తూ శృతిని. ద సీక్రెట్ ఓపెన్ చేస్తున్నా అన్నాడు. అబ్బా తొందరగా చెప్పరా అన్నాడు కిరణ్. ఇంకెవరు, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్, ఆడపిల్లలకి ఆమడ దూరం మెసిలే అందమైన అబ్బాయి, ద గ్రేట్ విరాట్ అన్నాడు. శృతిని చూసి కళ్ళు మెరిసినాయి విరాట్కి. అతని వైపు చూడలేకపోయింది. విరాట్ ముఖం ఆనందంతో మెరిసిపోయింది. శృతి చూపులు సిగ్గుతో నేలవాలిపోయాయి. పారిపోబోతున్న శృతిని పట్టేశాడు విక్కీ. ఆగాగు, ఎక్కడికి పారిపోతున్నావు తల్లి అన్నాడు. కిరణ్ అన్నాడు. ఏంటి అన్నాడు సంబరంగా. కిరణ్ కూడా పెద్దగా. సుధ నిజమా అంది. నిజమా ఏంటమ్మా అని శృతి ఫోన్ లాక్కొని. అప్పటికి వీరు నా అన్న అని ఈవిడ గారికి తెలియదనమాట. అబ్బా ఆపరా అంది విక్రమ్ని గిచ్చుతూ. నో, నన్ను కోతి అన్నావు కదా, అందుకు ఇవన్నీ బయట పెట్టక తప్పలేదు అమ్మా అని కారు దిగి ఎక్కే లోపల 12 ఫోటోలు తీసింది తెలుసా ఆ రోజు ఇది అని ఆ ఫోటోలన్నీ చూపించాడు. ఆ రోజు నుంచి ఈ వీరచరితమే పారాయణ చూడండి అని ఫొటోస్ ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళు తీసుకొని అందరూ ఆత్రంగా చూశారు. సిగ్గుతో తల వాలిపోయింది శృతికి. లోపలికి పారిపోయింది. అందరూ నవ్వుకున్నారు. అన్నా, ఎలా ఉందిరా నా బెస్టీ లవ్ స్టోరీ అన్నాడు. విరాట్ నవ్వి, నీ అంత అందంగా ఉంది అన్నాడు తమ్ముణ్ణి కౌగిలించుకుని. విరాట్ అంతరంగం ఆనందంతో ఎగిరిపోయి అసలు ఎక్కడుందో కూడా అతనికే తెలియదు. అంత ఆనందంగా ఉంది అతనికి. శృతి ఫస్ట్ క్రష్ నేనా? ఓ గాడ్, థ్యాంక్స్ గాడ్ అని అనుకున్నాడు మనసులో. వికీ, అందరూ ఇక్కడే ఉండండి అని కిరణ్ లోపలికి పరిగెత్తుకెళ్ళాడు. సిస్టర్ సిస్టర్ అన్నాడు. చెప్పండి అన్నయ్య అంది తన చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొస్తుంటే. నాకు పనుంది అంది. ఆ పని తర్వాత చూసుకో అని బయటికి తీసుకొచ్చి విరాట్ పక్కన సోఫాలో కూలేశాడు. విరాట్ శృతిని చూశాడు. శృతి సిగ్గుతో చూడలేకపోయింది అతని వైపు. అతని వైపు కూడా తిప్పలేదు. తిప్పితే అతన్ని ఫేస్ చేయలేనేమో అని ఆమెకి అనిపించింది. కానీ అతని చూపుని మాత్రం ఫీల్ అవుతోంది. కిరణ్ అన్నాడు, ఇప్పటిదాకా శృతి లవ్ స్టోరీ చెప్పావు కదరా వికీ, ఇప్పుడు నీ బ్రదర్ విరాట్ లవ్ స్టోరీ చెప్తాను, వింటావా అన్నాడు.
ఏంటి విరాట్‌కి లవ్ స్టోరీనా? అన్నారు సుధా, రంజన్, విక్రమ్ ముగ్గురు ఒకేసారి. యెస్ ఆంటీ, ద గ్రేట్ విరాట్ ఆల్సో ఏ లవర్ బాయ్ అన్నాడు. విరాట్ కిరణ్‌ని చూస్తున్నాడు. ఏంటి నువ్వు సీరియస్‌గా చూస్తున్నా సరే, నేను ఈరోజు నిజం చెప్పాల్సిందేరా విక్కీ అన్నాడు కిరణ్. విరాట్ ఇంకా ఏం మాట్లాడలేదు. ఒక స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు. చెవులు పట్టుకొని సారీ రా ఫ్రెండ్, నా కడుపులో ఇంకా దాచుకోలేకపోతున్నాను అన్నాడు. విరాట్ నవ్వుతూ తల అటు ఇటు ఊపాడు. అందరూ శ్రద్ధగా వినండి. విరాట్కి ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వాడి ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం. ఇది ఎంత ప్రేమ అంటే మీ శృతి ప్రేమలానే. అసలు అమ్మాయిల వైపే కన్నెత్తి కూడా చూడని విరాట్ మహాశయుడు ఈ అమ్మాయి ప్రేమలో మాత్రం నిండా మునిగిపోయాడు. అసలు నేను లంగరేసి లాగినా కూడా బయటికి లాగలేనంతగా మునిగిపోయాడు. ఎలాగంటే ఒకరోజు నేను విరాట్ షాపింగ్కి మాల్కి వెళ్ళాం. అక్కడ విరాట్కి ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఎప్పుడు ఎవరిని ఆసక్తిగా కానీ సరిగ్గా కన్నెత్తి కానీ చూడని ఈ విరాట్ మహాశయుడు ఆ అమ్మాయి మీద నుంచి చూపు మరల్చుకోలేకపోయాడు. ఆ అమ్మాయి నవ్వు మీద నిలిచిపోయాయి ఈ మహానుభావుడి చూపులు. జీవితంలో విరాట్ మనసు ఆమెను మొదటిసారి ఇష్టపడింది, ప్రేమించింది. ఎంత ప్రేమంటే ప్రాణం కంటే ఎక్కువగా. శృతి విరాట్ని చూసింది. తనని చూసి కళ్ళెగరేశాడు. అప్పుడు ప్రేమించిన అమ్మాయినే జీవితంలో పెళ్లాడాలని అనుకున్నాడు స్ట్రాంగ్గా. కానీ ఆ అమ్మాయి మనసులో ఎవరు లేరా ఉన్నారా అని నిర్ధారించుకున్నాక అప్పుడు పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఈ లోపల నీకు యాక్సిడెంట్ అయింది. అందరూ చాలా బాధలో ఉన్నారు. విరాట్ కూడా తన తమ్ముణ్ణి అలా చూసేటప్పటికే చాలా ఫీల్ అయినాడు. ఈలోగా శృతి వాళ్ళ డాడీ కంపెనీస్ దివాలాలోకి రావడం ఇవన్నీ జరిగినాయి. శృతి కొత్త విషయం వింటోంది. తన తమ్ముణ్ణి బెడ్ మీద చేర్చిన శృతి బ్రదర్ సుదర్శన్ మీద విరాట్కి చాలా కోపం వచ్చింది. కానీ శృతి తనకి చాలా శృతిని తనకిచ్చి పెళ్లి చేయాలని విరాట్ కండిషన్ పెట్టాడు. అలా చేస్తే ఆయన కంపెనీస్ ఆస్తులు పోకుండా కాపాడుతానని చెప్పాడు. రామనాథం అంకుల్ సుదర్శన్ మీద కోపం శృతి మీద చూపిస్తాడేమో విరాట్ అని మనసులో ఆందోళన ఉన్నా ఏం చేయలేని పరిస్థితుల్లో శృతిని విరాట్కిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు విదేశాలకు వెళ్ళాలని, శృతి ఎదురుగా ఉండకూడదని ఒక షరతు పెట్టాడు విరాట్. వాళ్ళు అది సరేనని ఒప్పుకొని వెళ్ళిపోయారు. విరాట్ శృతి తండ్రి ఆస్తులన్నీ కొని వాటిని అతి శ్రద్ధతో ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి తీసుకొచ్చాడు. ఈ ఆస్తులన్నీ శృతి పేరు మీదే ఉన్నాయి. దీనిలో ట్విస్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆంటీ, అంకుల్ మీరు కూడా వినండి, మీకు కూడా తెలియదు. బయటికి విరాట్ కఠినమైన రూపం, అతని నిర్ణయాలే అందరికీ కనిపించాయి కూడా. కానీ అతడు దేనికోసం ఇవన్నీ చేశాడు అని నాకు మాత్రమే తెలుసు. దేనికి అన్నారు రంజన్ గారు. దీనిలో 50 కోట్లు విరాట్ నష్టపోవాల్సి వచ్చింది. అయినా సరే విరాట్ కేర్ చేయలేదు. దాని గురించి అస్సలు ఆలోచించలేదు. తన మేధా సంపత్తితో మళ్ళీ సంపాదిస్తానని విరాట్కి తన మీద తనకి నమ్మకం ఉంది. ఇక విరాట్ ప్రేమించిన ఆ అమ్మాయిని అసలు ఒక్క క్షణం కూడా విరాట్ కూడా మర్చిపోలేదు. ఏంటి పెళ్ళైనా కూడానా అంది సుధా. ఎస్ ఆంటీ, శృతి విరాట్నే చూస్తోంది. విరాట్ ఆ అమ్మాయిని మరిచేది తన చివరి శ్వాసలోనే అని అన్నాడు. అప్పుడే తనని మరిచేది అని కూడా అన్నాడు. మరి శృతిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నాడు విక్కీ. అక్కడికే వస్తున్నారా? శృతి పేరెంట్స్ ఇక్కడుంటే ఒకవేళ ఎవరైనా వాళ్ళ మీద కోపం శృతి మీద చూపిస్తారేమోనని, అలా జరిగితే అటు శృతి ఫ్యామిలీ ఇటు శృతి ఎమోషనల్గా ఫీల్ అవుతారని, శృతి మనసు బాధపడకూడదని వాడి అభిప్రాయం. అందరూ అర్థం కానట్లు చూశారు. పెళ్ళైన శృతికి ఇంటికి దూరంగా తీసుకెళ్ళి అక్కడ ఉంచాడు. ఎందుకంటే
ఆంటీ విక్కీ మీద ప్రేమతో, శృతి మీద కోపంతో ఏమన్నా అంటుందేమోనని భయంతో. శృతి కంట కన్నీరు తను చూడలేడు. అందుకని శృతిని తీసుకెళ్ళి తను కొత్తగా కొన్న ఫామ్ హౌస్లో ఉంచాడు. ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబడ్డాక, విక్కీ ఆరోగ్యం కూడా సెట్ అయినాక తీసుకొద్దామని వాడి ఆలోచన. శృతికి అసలు ఏం అర్థమవట్లేదు. ఇక అతి ముఖ్యమైన విషయం. ఏయ్ అన్నాడు విరాట్. వద్దురా, ప్లీజ్ రా, ఈరోజు మాత్రం నన్ను ఆపకు. నా చెల్లెలికి కూడా తెలియాలిగా నీ గురించి, నీ ప్రేమ గురించి. సిస్టర్, మీ ఇద్దరి పర్సనల్ మాట్లాడుతున్నాను, ఏమనుకోకు. మేమిద్దరం దేహాలు వేరైన ప్రాణం ఒక్కటే. నేను నీకు సుదర్శన్ ఎలాగో అలాగే నేను కూడా నీకు తోడబుట్టిన వాళ్ళంటి వాణ్ణి. సో ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. శృతి తలూపింది. విరాట్కి మనసులో ఒక సందేహం ఉంది. శృతిని తను భార్యగా తీసుకొచ్చుకున్నాడు. తనే తన జీవితంలోకి ఆహ్వానించాడు. శృతి ముఖం ఎర్రబడింది. కానీ నిజ జీవితంలో అంటే సంసార జీవితంలోకి ఆహ్వానించలేదు. మిగతా ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు. దానికి కారణం శృతికి తన మధ్యన ఉన్న ఫీలింగ్ బిజినెస్ డీల్గా కాకుండా, తామిద్దరం శారీరకంగా కాకుండా మానసికంగా, శారీరకంగా అన్నిట్లోనూ ఎప్పుడూ ఒక్కటిగా ఉండాలని వాడి అంతరార్థం. జీవితాన్ని పంచుకోవాలని, ఆ పంచుకున్న జీవితంలో తాము ఎప్పుడూ విడిపోకూడదని వాడి కోరిక. దానికి హడావిడి పడకుండా శృతికి తనని అర్థం చేసుకోవడానికి టైం ఇవ్వాలని అనుకున్నాడు. కానీ శృతి మనసులో ఎవరూ లేరు కదా అని వాడికి ఒక చిన్న సంశయం. విక్కీ మాటల్లో శృతి, కాలేజ్, లవ్ స్టోరీ అంటే విరాట్ మనసు చాలా బాధపడింది. ఈడియట్ బయటపడడు. కానీ ఆ రోజు తుఫాన్ రోజు శృతిని ఆ ఇంట్లో ఒక్కదాన్ని ఉంచినందుకు వాడు ఆ రోజు రాత్రి క్షణం కూడా కన్ను మూయలేదు. సీసీ కెమెరాల్లోంచి శృతిని చూస్తూనే ఉన్నాడు. శృతి అక్కడ ఏడుస్తుంటే వీడిక్కడ విలవిల్లాడాడు. విరాట్ని చూసింది శృతి. తను చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు. ఆ తర్వాత శృతి చిన్న చిన్న చర్యల ద్వారా తనకి దగ్గర అవడం, జ్వరం వస్తే క్షణం వదలకపోవడం విరాట్ని ఆనందానికి దరిచేర్చింది. నిజం చెప్పనా, శృతి అంటే విరాట్కి ప్రాణం. తను లేకుండా వాడు క్షణంలో కాదు, ఆ క్షణంలో అరక్షణం కూడా తనని తాను ఊహించుకోలేడు. మరి ఇంతకీ ఆ ప్రేమించిన అమ్మాయి ఎవరు అంది సుధా. రంజన్ గారు పెద్దగా నవ్వుతూ, సుధా ఇంకా అర్థమవలేదా అన్నాడు. ఆయన మాటకి అర్థం కానట్టు చూసింది సుధా. శృతి బుగ్గలు ఎర్ర గులాబీలైనాయి. అంటే వీడు ప్రేమించింది శృతినా అందావిడ ఆశ్చర్యంగా. విక్కీ పెద్దగా నవ్వి, మామ్ నేను రైటర్ని అయిపోతాను మామ్, ఇలాంటి లవ్ స్టోరీస్ రాసేసి పెద్ద ఫేమస్ రైటర్ని అవుతాను అన్నాడు విక్కీ. రంజన్ గారు, చూసావా సుధా, నా కొడుకు అని వెనకేసుకొని వచ్చేదానివి. నీ కొడుకు తెలివి తన పెళ్ళాన్ని నువ్వు ఏమంటావో అని ఒంటి స్తంభం మేడ కట్టి జాగ్రత్తగా దాచుకున్నాడు. చూసావా అన్నారు హాస్యంగా. శృతి సిగ్గుతో తల ఎత్తలేకపోయింది. ఆనందంతో ఆమె అంతరంగం ఇందాక విరాట్కి ఎలాగా ఉందో తనకు కూడా ఆకాశంలో తేలిపోతోంది. అవునండి, నిజమేను అంది. అలాంటిది ఏం లేదు మామ్, మన మధ్య డిస్ప్యూట్స్ రాకూడదని అంటూ నసిగాడు విరాట్. అందరూ పెద్దగా నవ్వేశారు. విరాట్ కూడా సిగ్గుతో కిరణ్ని చూసి, అయిందా, తీరిందా కడుపుబ్బరం అన్నాడు. ఆహా, నిజంగా తీరిందిరా, వావ్, ఐఆమ్ ఫ్రీ నౌ, నాకెంత మనశ్శాంతిగా ఉందో తెలుసారా వీరు అన్నాడు కిరణ్. నా పొట్టంతా ఖాళీ అన్నాడు చూసిస్తూ పొట్టవైపు. అందరూ నవ్వారు. విక్రమ్ శృతిని చూసి, ఏంటే అంత బ్లష్ అవుతున్నావు అన్నాడు. ఉలిక్కిపడే తలెత్తింది. చిపోరా అని లోపలికి పరిగెత్తికెళ్ళిపోయింది శృతి. అందరూ ఆనందంలో మునిగిపోయారు. ఆంటీ, విక్కీ లాంటి బెస్ట్ ఫ్రెండ్, విరాట్ లాంటి బెస్ట్ పార్ట్నర్, మీలాగా తల్లిదండ్రుల్లా చూసే మంచి అత్తమామలు శృతికి దొరకడం చాలా అదృష్టం. అలానే మావాడి లవ్ అండ్ లైఫ్ పార్ట్నర్ శృతి అవడం వీరు అదృష్టం అన్నాడు కిరణ్. ఒరేయ్, నీలాంటి ఫ్రెండ్ దొరకటం కూడా మా అదృష్టం అన్నాడు విక్రమ్. అందరూ నవ్వుకున్నారు. మామ్, నేను ఇప్పుడే వస్తాను అని లేచాడు విరాట్. పర్వాలేదు బ్రదర్, టేక్ యువర్ ఓన్ టైం అన్నాడు విక్కీ కన్నుకొట్టి. అరే అని వాడి నెత్తి మీద ఒకటేసి చిన్నగా లోపలికి వెళ్ళాడు విరాట్. అందరూ ఆనందించారు. విరాట్ లోపలికి రాగానే
అప్పుడే బెడ్రూంలోకి వెళ్తున్న శృతి కనిపించింది. తను వెనకే వెళ్ళి తలుపేశాడు. వెనక్కి తిరిగిన శృతి విరాట్ని చూసి ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది ముందరికి. విరాట్ తనకి దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. సిగ్గుతో తల ఎత్తలేదు. శృతి అన్నాడు. శృతి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకొని శృతి గుండెలు జల్లుమన్నాయి. విరాట్ శృతి చెవి దగ్గర నోరు పెట్టి మనం హనీమూన్కి ఎప్పుడు వెళ్దాం అన్నాడు. అతని గుండెలో తలదాచుకుని అతన్ని 2 చేతులతో హత్తుకుంది శృతి. విరాట్కు గుండె ఉప్పొంగిపోయింది. శృతి ఐ లవ్ యూ వెరీ మచ్ అన్నాడు. తలెత్తి విరాట్ ముఖం చూసి ఐ టూ అంది. నవ్వాడు తన నుదుటి మీద ముద్దు పెట్టి. శృతి అంది. ఏమండి థ్యాంక్స్ అంది. ఎందుకు అన్నాడు. నన్ను ఇంతలా ప్రేమించినందుకు, నాకు అంత పుణ్యం దక్కినందుకు, నేను కోరుకున్నవాడే నా జీవిత భాగస్వామి అయినందుకు అన్నది. విరాట్ కూడా నవ్వి సేమ్ టు యూ మై డియర్ వైఫ్ అన్నాడు. ఇద్దరు ఆనందంలో మునిగిపోయారు. వాళ్ళ గుండెలు ప్రేమ తరంగాల్లాగా ఉప్పొంగిపోయినాయి. బాగుందా అండి మీకు ఈ కథ? మీకు ఈ కథ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కథలో ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.